ఓకే అండి. ఈరోజు మనం ఎలిగేషన్ అనే టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఈజీ అండి. కాన్సెప్ట్ అర్థమైతే ప్రతి సమ్మని చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఫస్ట్ నేను ఈ టాపిక్‌లో కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మీరు ఏ విధంగా ఈజీగా షార్ట్‌కట్‌తో చేయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా చాలా ఈజీగా ఉంటది. వినండి క్లాస్. ఇక చూసుకుంటే ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్‌కి కూడా ఇంచుమించు 2-3 క్వెషన్‌లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ అనేది అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత మన సమస్య ఎలా చేస్తామనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఒక క్లాసులో బాయ్స్ వచ్చేసి వాళ్ళదొక యావరేజ్ వెయిట్ వచ్చేసి 65 అని ఇచ్చాడమ్మా. అదే విధంగా అదే క్లాసులో గర్ల్స్ వచ్చేసి వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసి 50 అని ఇచ్చాడు. అర్థమైంది? ఏంటిది? యావరేజ్ వెయిట్ అన్నమాట. ఎవరిది? బాయ్స్‌ది, గర్ల్స్‌ది ఒక క్లాసులో ఉన్న వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్. అయితే మనకేం చెప్తాడు తర్వాత? వీళ్ళిద్దరిని కలిపితే యావరేజ్ వెయిట్ అనేది 55 వచ్చింది. అర్థమైందా? విడివిడిగా ఉంటే ఒకళ్ళది 65 బాయ్స్‌ది. గర్ల్స్‌ది 50. కానీ వాళ్ళిద్దరిని కలిపితే యావరేజ్ వెయిట్ ఎంత వస్తుంది? 55 వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఏమడుగుతాడంటే, వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు? వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత? ఎవరిది? ఒక క్లాస్‌లో బాయ్స్‌ది, గర్ల్స్‌ది నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మనకి యాక్చువల్‌గా చాలా చాలా కష్టంగా ఉంటది ఫార్ములా ప్రకారం వెళ్తే. కానీ మనం ఈజీగా చెప్తాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేయొచ్చు. ఎలా చేస్తానని చూడండి. ఇక్కడ బాయ్స్‌ది ఎంతమ్మా యావరేజ్ వెయిట్ వచ్చేసి? బాయ్స్‌ది వచ్చేసి యావరేజ్ వెయిట్ వచ్చేసి 65 అమ్మా. అదే విధంగా గర్ల్స్ వచ్చే యావరేజ్ వెయిట్ ఎంతమ్మా? 50 అమ్మా. వీళ్ళిద్దరిని కలిపితే యావరేజ్ ఎంతొస్తుంది? 55 వస్తుందమ్మా. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? వాళ్ళ యొక్క రేషియో ఏ నిష్పత్తిలో ఉన్నారు క్లాస్‌లో కనుక్కో. ఎవరిది? బాయ్స్‌ది, గర్ల్స్‌ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలిగేషన్ మెథడ్‌లో దీనికి డిఫరెన్స్ తీసుకుంటాం. దీనికి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఏస్తాం. ఎలా ఏస్తావు? 65కి 55కి డిఫరెన్స్ ఎంతమ్మా? 10 అమ్మా. అదే విధంగా 50కి 55కి డిఫరెన్స్ ఎంత తేడా ఎంత ఉందమ్మా? 50కి 55 డిఫరెన్స్ ఎంత? 55 - 55 అమ్మా. అంటే 5:10. అంటే 5 అనేది 10లో క్యాన్సిల్ అయిద్ది. అంటే 5 అనేది ఇక్కడ 1 టైమ్, 5 అనేది ఇక్కడ 2 టైమ్. అంటే వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు? 1:2. 1:2 రేషియోలో ఉన్నారు. 1:2 అని మనము చెబుతాము. ఈ విధంగా ఈ సమ్ చేస్తాము. కానీ ఇది చేసేటప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. అర్థమైందా? కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం డెఫినెట్‌లీ కూడా పాటించాలి. అప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. అర్థమైందా? అది ఎలా చెప్తానో చూడండి. ఇక్కడ ఒక వాల్యూ 65 ఉంది. ఒక వాల్యూ 55 ఉంది. అంటే డెఫినెట్‌లీ కూడా ఇక్కడ ఇచ్చిన 2 వాల్యూస్‌లు కూడా ఒకటి బిగ్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అవుతుంది. ఒకటి లోయెస్ట్ వాల్యూ అవుతుంది. ఈ మధ్యలో మిడిల్ వాల్యూ డెఫినెట్‌లీ కూడా ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. 65కి 55 అంటే మోడరేట్ వాల్యూ అంటే మధ్య వాల్యూ అవుతుంది. అంటే 65 కంటే చిన్నదిగా ఉంటుంది. 50 కంటే పెద్దదిగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అంటే 65కి 50కి మధ్యలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఒక వాల్యూ పెద్దది, ఒక వాల్యూ చిన్నది. మూడో వాల్యూ అనేది డెఫినెట్‌లీ కూడా మోడరేట్ మధ్యలో ఉండాలి. ఈ రెండిటి మధ్యలోనే ఉండాలి. అంటే 50కి పెద్దగా ఉండాలి. 65కి చిన్నగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ట్రిక్‌కి యూజ్ చేయగలము. అదే విధంగా చెబితే ఈ ట్రిక్ అనేది ఇంకో కండిషన్‌లో మాత్రమే యూజ్ చేస్తామమ్మా. ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ సేమ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాం? వెయిట్ చెప్పాం. ఇక్కడ ఏం చెప్పాం? వెయిటే తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? వెయిట్. అంటే 3 ప్లేస్‌లో కూడా ఒకటే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ వెయిట్ లేదనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం? ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూ ఉంటే పర్సెంటేజ్ తీసుకుంటాం. అదే ఇక్కడ కూడా పర్సెంటేజ్ తీసుకుంటాం. అంటే మూడో ప్లేస్‌లో కూడా పర్సెంటేజ్. అంటే 3 స్థానాల్లో కూడా ఒకటే తీసుకోవాలి. అది హైట్ అయినా అవ్వచ్చు, పర్సెంటేజ్ అవ్వచ్చు, లేదా వెయిట్ అయినా అవ్వచ్చు. ఏదైనా గానీ డెఫినెట్‌లీ కూడా
రేట్ అయినా ప్రైస్ అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ మనం డెఫినెట్లీ కూడా ఒకటే వాల్యూ తీసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది, డెఫినెట్లీ కూడా హెల్ప్ అవుతుంది తప్ప మిగతా టైంలో ఏ విధంగా హెల్ప్ కాదమ్మా. అర్థమైందా? ఇది టాపిక్, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తాం. అంటే మనం ఏం చేస్తాడు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి ఈ టాపిక్లో మనకి, ఫస్ట్ వాల్యూ ఇస్తాడు, సెకండ్ వాల్యూ ఇస్తాడు, థర్డ్ వాల్యూ ఇస్తాడు, రేషియో కనుక్కోమంటాడు. ఎలా కనుక్కోవాలి చెప్పేసా. అదే విధంగా ఈసారి ఏం చేస్తాడంటే ఫస్ట్ వాల్యూ ఇస్తాడు, సెకండ్ వాల్యూ ఇవ్వడు, ఈ వాల్యూ ఇవ్వడం. అర్థమైందా? అంటే ఫస్ట్ వాల్యూ ఇస్తాడు, సెకండ్ వాల్యూ ఇవ్వడు, మూడో వాల్యూ ఇస్తాడు, రేషియో ఇస్తాడు, ఈ వాల్యూ మనం కనుక్కోమంటాడు. అప్పుడు ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తే ఇబ్బంది పడడం అవసరమే లేదు. సమ్స్ ఈ విధంగానే ఉంటాయమ్మా. అదా లేదా ఫస్ట్ వాల్యూ ఇస్తాడు, సెకండ్ వాల్యూ ఇస్తాడు, రేషియో ఇస్తాడు, కానీ ఈ మధ్యలో వాల్యూ ఇవ్వడు, దీన్ని మాత్రం కనుక్కోమంటాడు. అర్థమైందా? లేదా ఈ విధంగానే ఉంటాయి సమ్స్ మొత్తం. అర్థమైందా? ఫస్ట్ వాల్యూ ఇస్తాడు, సెకండ్ వాల్యూ ఇస్తాడు, మూడో వాల్యూ ఇస్తాడు, రేషియో ఎలా ఇవ్వాలో చెప్పేశా. మిగతా మోడల్స్ కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి, ఇబ్బంది పడిన అవసరమే లేదు. ప్రతిదీ కూడా సమ్స్ అనేది ఇందులో ఈ విధంగానే ఉంటాయి. అది ఎలా ట్రిక్ యూజ్ చేసుకొని షార్ట్ కట్తో ఎలా చేయాలో నేను చెప్తా, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంచుమించు నా ఛానల్లో 10,000 పైన మోడల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా కూడా చాలా చాలా ఈజీగానే ఉంటాయి. ప్రతి సమ్మ కూడా చాలా ఈజీగా, ట్రిక్కీగా, చాలా టెక్నికల్గా ఉంటాయి. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ చెప్తా చూడమ్మా. ఇప్పుడు పాలు ఉన్నాయమ్మా, ఒక పాలు ఉన్నాయి, మిల్క్ అనేవి ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ మిల్క్లో వాటర్ అనేది 20% ఉన్నాయి. అదే ఇంకో మిల్క్లో, అర్థమైందా, ఫస్ట్ మిల్క్లో వాటర్ అనేది 20% ఉంది, ఇంకో మిల్క్లో 2 టైప్స్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి, 70% ఉంది. ఇంకో మిల్క్లో వాటర్ వచ్చేసి 70% ఉంది. అర్థమైందా? ఇక్కడ వాటర్ 20% ఉంటే ఇక్కడ వాటర్ వచ్చేసి సెకండ్ దాంట్లో 70% ఉంది. ఈ రెండు మిక్స్ చేస్తే, అర్థం, ఈ రెండు మిక్స్ చేస్తే వాటర్ అనేది ఒక మిశ్రమం అయిపోద్ది. అంటే పాలు అనేది ఒక మిశ్రమం అయిపోద్ది. రెండు మిక్స్ చేస్తే ఏమైపోద్ది, ఇంకో అంటే మూడోది వస్తాయి. అందులో వాటర్ అనేది 45% ఉంది. అయితే ఏంటి, రేషియో ఎంత, రేషియో ఎంత కనుక్కోమంటాడు. అర్థందా? అందులో వాటర్ ఉన్న రేషియో ఎంత అంటే ఈ మిశ్రమంలో వాటర్ ఏ రేషియోలో ఉందో మనం కనుక్కోవాలి. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, ఆల్రెడీ నేను చెప్పా. ఏం చెప్పానమ్మా, ఫస్ట్ వాల్యూ కంటే సెకండ్ వాల్యూ కంటే మూడో వాల్యూ మధ్యలో ఉంటుంది. అదే విధంగా ఉంది కదా, ఉంది కాబట్టి మనం సేమ్ ట్రిక్ రేషియో కనుక్కుంటాం. అంటే 20కి 45కి డిఫరెన్స్ ఎంత అమ్మా, 20కి 45కి డిఫరెన్స్ ఎంత, 25. ఈ వాల్యూ 25%. 70కి 45కి డిఫరెన్స్ ఎంత అమ్మా, 25. అంటే 25%. అంటే 25 అనేది ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ కూడా 1 టైం క్యాన్సిల్, అంటే 1:1 అనమాట. అంటే అక్కడ మిల్క్లో మనకి పాలు అనేది, వాటర్ అనేది 1:1లో ఉంది, 1:1 నిష్పత్తిలో ఉందని మనం చెప్తాం అన్నమాట. ఈ విధంగా ఈజీగా మన రేషియో కనుక్కుంటాం. చెప్పా నేను, సేమ్ ఇక్కడ కూడా పర్సంటేజ్ తీసుకున్నాం, ఇక్కడ పర్సంటేజే, ఇక్కడ పర్సంటేజే చూడండి. కానీ ఇక్కడ వాల్యూస్ కూడా చూడండి, ఫస్ట్ ఇది లోయెస్ట్, తర్వాతది హైయెస్ట్, మూడోది మాత్రం మోడరేట్, అంటే 20కి 70కి మధ్యలోనే ఉంది, అంతేగాని అటు ఇటుగా లేదు. ఆ యొక్క ధర్మంలో, ఆ రూల్లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఈజీగా చేసాం. అర్థమైందా? ఇంకో మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రేషియో కనుక్కున్నాం కదా, ఈసారి ఫస్ట్ వాల్యూ ఇద్దాము, సెకండ్ వాల్యూ తీసేద్దాము, ఆ వాల్యూకి ఎలా కనుక్కోవాలో చెప్తా చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక్కడ 2 రకాలమ్మా, 2 రకాల కందిపప్పులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ 1, టైప్ 2, 2 రకాల కందిపప్పులు ఉన్నాయి అని మనం అనుకున్నాం. పప్పు అనేది 2 రకాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పప్పు వచ్చేసి కేజీ వచ్చేసి ప్రైజ్ వచ్చేసమ్మా 34 రూపాయలు అనుకున్నాం ఒక రకానికి వచ్చేసి. రెండో రకం మనకి ఇవ్వాల, కానీ ఈ రెండు మిక్స్ చేస్తే ఆ యొక్క కేజీ వచ్చేసి 42 రూపాయలు అవుతుందని మనం చెప్పాడు. అర్థమైనా? ఫస్ట్ టైప్ ఆఫ్ కేజీ వచ్చి 34 రూపాయలు చెప్పాడు, రెండో టైప్ మనకి ఇవ్వలేదు కేజీ అంతనే, కానీ అది ఎంతో మనం కనుక్కోవాలి. కానీ ఈ రెండు కందిపప్పుల్ని రెండింటిని కూడా మిక్స్ చేస్తే మనకు కేజీ వచ్చేసి 42 రూపాయలు అవుతుందని చెప్పేశాడు. అదేవిధంగా ఈ రేషియో కూడా ఏ విధంగా ఉంటుందంటే 3:4 అని చెప్పాడు. అర్థమైందా? ఈ టైప్ 1, టైప్ 2 అనేది డెఫినెట్లీ కూడా రేషియో అనేది 3:4 అని చెప్పాడు, 3:4 అని చెప్పాడు. దీన్ని బట్టి మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి.
అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నీకు ఆల్రెడీ చెప్పా. ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ చూసుకుంటేనమ్మా మధ్యలో ఉంటుందని చెప్పాను మూడో వాల్యూ అనేది. అప్పుడు మనం ఏం చెప్పా, ఈ వాల్యూ డిఫరెన్స్ తీసుకోమన్నా కదా, డిఫరెన్స్ తీసుకోవాలి. మనకి ఈ వాల్యూ వచ్చింది ఈ వాల్యూ ఉంది కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇది డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ వాల్యూ డిఫరెన్స్ తీసుకున్నాం. 34కి 42కి డిఫరెన్స్ ఎంతమ్మా? 8 అమ్మా. అంతే కదా, అంతే కదా. చూడండి నేను ఎలా చేస్తాను చూడండి. ఇక్కడికి అయిపోయిన తర్వాత 4 అనేది 8లో 2 టైమ్స్ కాబట్టి ఇంటూ 2 వేస్తే 8 వస్తుంది. అంటే ఈ విధంగా 3 కూడా ఇంటూ 2 చేయండి. 3 ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుందమ్మా? 3 రోజులు 6 అవుతుంది అనమాట. అంటే ఈ వాల్యూకి ఈ వాల్యూ డిఫరెన్స్ వచ్చి 6 అని అర్థం అవుతుంది నీకు, అర్థం అవ్వాలి. ఈ వాల్యూకి ఈ వాల్యూకి 6 డిఫరెన్స్ అవుతుంది. అంటే 42కి 60కి 6కి యాడ్ చేసుకుంటాం, అంతే కదా. 42 ప్లస్ 6 ఎంతమ్మా? 48. ఇదే ఆన్సర్, అదే ఆన్సర్ అవుతుంది. చూసావా, ఇదే అంటే టైప్ 2 కేజీ వచ్చేసి 48 రూపాయలు కందిపప్పు అనేది ఈ విధంగా వచ్చింది. సెకండ్ చెప్తాను, ఈసారి రేషియో కను, రేషియో కాదు మిడిల్ వాల్యూ కనుక్కుందాం. మిడిల్ వాల్యూ 42 వచ్చింది కదా, ఈ 42 తీసేసి ఫస్ట్ టైప్ చూద్దాం. 34 రూపాయలు వచ్చిందమ్మా టైప్ 1. ఇప్పుడు మనకేంటి టైప్ 2 కేజీ వచ్చి 48 వచ్చింది. ఈ మిడిల్ వాల్యూ మనం కనుక్కోవాలి. అదేవిధంగా రేషియో ఇచ్చాడమ్మా, రేషియో సేమ్ 3:4 ఇన్నాడే తీసుకున్నాం. ఇన్నాడు తీసుకుని ఏం చేద్దాం అంటే 42 వస్తుందా రాదో చెక్ చేస్తాం. ఇప్పుడు మనం మిడిల్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ కాన్సెప్ట్. ఈసారి ఏం చేస్తామంటే 34కి 48కి మధ్య డిఫరెన్స్ ఎంత? 34కి 48 మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 14 అనమాట. అంటే అదేవిధంగా 3 + 4 యాడ్ చేసుకుంటాం. 3 + 4 ఎంతమ్మా? 7 అనమాట. అంటే 7 parts = 14 అవుతుంది. ఈ 7 అనేది 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 part వచ్చేసి 2 అవుతుంది అనమాట. అంటే చూడండి ఈ 2 వచ్చింది కాబట్టి 4 × 2 8 అనమాట. అదేవిధంగా 3 ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం 3తో, ఈ 2ని ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తాం 4 × 2 అని. అదేవిధంగా 3 × 2, 3 × 2 ఎంతమ్మా? 6 అనమాట. అదనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6 అవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 8 అవుతుంది. అప్పుడు మనం మిడిల్ వాల్యూ రావాలి. అప్పుడు మనం మిడిల్ వాల్యూ రావాలంటే ఏం చెప్పాను నేను, మిడిల్ వాల్యూ అనేది డెఫినెట్లీ కూడా ఈ రెండింటి వాల్యూ మధ్యలో ఉంటుంది. అంటే 48 కంటే చిన్నగా ఉండాలి, లేదా 34 కంటే పెద్దగా ఉండాలి. అంటే 34 కంటే పెద్దగా 34 + 8 అని చేస్తాము, లేదా 48 - 6 అని చేస్తాం. 48 - 6 చేస్తే ఎంత వస్తుందమ్మా? 42 వస్తుంది. 34 + 8 చేసిన 42 వస్తుంది. సేమ్ నాకు కూడా మనకు 42, నాకు ఇప్పుడు మనకు 42. చూసారా, మనం ఎలా చేసినా కానీ సమ్ అనేది సేమ్గా ఉంటుంది, ఇబ్బంది పడవసరమే లేదు. ఈ విధంగానే మనం సమ్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది కదా మీకు? టైప్ 1 ఇచ్చి టైప్ 2 ఇవ్వకుండా టైప్ 3 ఇచ్చి ఆ రేషియో ఇస్తే మనం ఎలా చేయాలో చెప్పేశాం. లేదా టైప్ 1 ఇచ్చి టైప్ 2 కూడా ఇచ్చేసి మధ్యలో వాల్యూ ఇవ్వకుండా రేషియో ఇచ్చేసి అది ఎలా చేయాలో కనుక్కున్నాం. లేదా టైప్ 1 ఇచ్చి టైప్ 2 ఇచ్చి మధ్యలో వాల్యూ కూడా ఇస్తే రేషియో ఎలా చేయాలో మొత్తం 3 రకాలు చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా ఉంటాయి. మనం ప్రతిదీ కూడా ఎగ్జామ్లో డెఫినెట్లీ కూడా ఈ విధంగానే ఇస్తాడు. ఎలిగేషన్ అనే టాపిక్ అనేది ఈ విధంగానే ఉంటుంది. కానీ మనకు కండిషన్స్ ప్రకారం రూల్స్ కొన్ని ఉంటే అది మాత్రం చూసుకోవాలి. చెప్పా 3 వాల్యూ కూడా చూసుకుంటే 1 హైయెస్ట్ ఉండాలి, 2 లోయెస్ట్ ఉండాలి, 3వది మోడరేట్ ఉండాలి. అది ఫస్ట్ రూలు. సెకండ్ రూల్ వచ్చేసి నేనేం చెప్పా, సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ బి దేర్. డెఫినెట్లీ కూడా అన్ని వాల్యూస్ కూడా ఇక్కడ హైట్ తీసుకుంటే ఇక్కడ హైటే తీసుకోవాలి, ఇక్కడ హైటే ఉండాలి. లేదా ఇక్కడ ప్రైజే ఉంటే ఇక్కడ ప్రైజే ఉండాలి, ఇక్కడ మాత్రం ప్రైజ్ ఉండాలి. లేదా ఇక్కడ వెయిట్ కేజీ ఉంటే ఇక్కడ వెయిట్ బరువు ఉంటే ఇక్కడ కూడా వెయిట్ బరువే ఉండాలి. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉంటే ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉండాలి, ఇక్కడ కూడా అంటే డెఫినెట్లీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ బి దేర్ అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ కండిషన్ ఈ లాజిక్ అనేది యూజ్ అవుతుంది, మిగతా టైంలో యూజ్ అవ్వదు. ఓకేనా? ఇది అసలు కాన్సెప్ట్ అనేది ఇదమ్మా. ఈ విధంగా ఈజీ చేస్తాం. మోడల్స్ అనేవి దీని గురించి వచ్చే నెక్స్ట్ క్లాస్లో నేను క్వశ్చన్స్ ఎలా వస్తుంది దీని మీద, అదేవిధంగా ఏ విధంగా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బై అండి.